జై శ్రీరామ్. నేను మౌనికా సుంకర. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ సందర్భంగా మోదీజీ అందరి డిస్ప్లేలో తిరంగా పెట్టుకోండి అని చెప్పేసి సజెషన్ ఇచ్చారనమాట. సో నేను వారిని ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నాను. 1947లో ఇండియా పాకిస్తాన్ పార్టీషన్ అయినప్పుడు పాకిస్తాన్ ఇస్లామిక్ నేషన్గా అయినప్పుడు హిందుస్థాన్ ఎందుకు హిందూ నేషన్ కాలేకపోయింది? సెకండ్ క్వశ్చన్, పాకిస్తాన్ ఫ్లాగ్ వాళ్ళ మతానికి అనుసంధానంగా ఉండే వాళ్ళ రంగు గ్రీన్ కలర్ది ఉన్నప్పుడు, రిలీజియస్ బిలీఫ్స్కి అకార్డింగ్గా ఉన్నప్పుడు భారతదేశ రంగు జెండా రంగు ఎందుకు సాఫ్రాన్లో లేదు, కాషాయం రంగులో ఎందుకు లేదు? అంటే ఇప్పుడు ఇద్దరు కొడుకుల మధ్య ప్రాపర్టీ డివిజన్ అయినప్పుడు ఒక ఇల్లు ఒకరికి సొంతంగా ఇచ్చేసి ఇంకొక ఇల్లు మాత్రం ఇద్దరికి సమానం అన్నట్టుగా ఇచ్చేసారన్నమాట. సో దీన్ని డివిజన్ అంటారా? ఇదా ఒక ప్రాపర్టీని డివైడ్ చేసే పద్ధతి? సో కాంగ్రెస్ మీద విరక్తితోనే భారతీయ జనతా పార్టీని ఎన్నుకోలేదు. హిందువులకు జరిగిన అన్యాయాన్ని వీళ్ళు పూడుస్తారు అనే నమ్మకంతో ఎన్నుకున్నారు.